హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. అండ్ నేను ఒక జపాన్లో ఇది ఇంకా లాస్ట్ 2 days అన్నట్టు ఒక అప్రాక్సిమేట్లీ 180 kilometers ఏమో ఉంది. 20 kilometers ఎందుకు తగ్గింది అని అంటే మ్యాప్ అంటే మామూలుగా వెహికల్ మ్యాప్ ఒకటి ఉంటుంది అండ్ మనము సైకిల్ పైన పోతే ఇంకా తిరిగి ఉంటుంది. ఎందుకంటే మనకు ఎక్స్ప్రెస్ వేలో ఉంటుంది. సో మనకైతే వెహికల్ మ్యాప్ చూపెట్టదు, లైక్ సైకిల్ మ్యాప్ చూపెట్టదు. కాబట్టి సో మనకు అట్లా చూపెడతా అన్నట్టు. నేను అందుకే మ్యాక్సిమం అరౌండ్ నేను 100 kilometers ఎక్స్ట్రా అంటే లైక్ 200 kilometers అయితే వేశాను. అండ్ ఇప్పుడైతే అదే ప్లానింగ్ వెళ్తున్నా. ఇగో ఈ మ్యాప్ ఒకటి అటు ఇటు ఆగం చేస్తూ ఉంటుంది నన్ను. అండ్ కరెక్టా కాదో కూడా అర్థం చేసుకునే వరకు తెల్లారిపోద్దు ఊపుతుంది నాకు. అండ్ ఇప్పుడైతే బయలుదేరి అయితే వెళ్తున్నా. అండ్ చూద్దాం ఎటు పోవాలో ఏంటో. చిన్నపిల్లలు ఇప్పుడే స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ కూడా పొద్దుగాలనే స్కూల్కు స్టార్ట్ అయిపోవడమే. ఎండ కొడుతుందన్న ముచ్చటే కానీ చేతులు మాత్రం ఇగో ఈ 2-3 వేలు బయట ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్స్, ఫ్రీజింగ్ కోల్డ్ అయితే ఉన్నాయి. అండ్ చలంగి అండ్ ఎక్స్ప్లోర్ కరెంగే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నాకు 2 days 200 kilometers ఫుల్ మౌంటైన్స్. ఇవి నా యొక్క ఛాలెంజెస్. సో ఈ యొక్క ఛాలెంజెస్ని మనము యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాల్సిందే, పండుగ వేసుకోవాల్సిందే అదండి. 200 kilometers వెళ్ళాలి. సో ఈ యొక్క 200 kilometers ఏవైతే ఉన్నాయో చాలా టఫ్ అనే చెప్తాను నేను. ఎందుకనంటే మొత్తం అరౌండ్ 1200-1300 ఎలివేషన్ ఉంది. ఈ ఎలివేషన్ దాటి అంటే ఆ కొండలను ఎక్కి నేను 2 daysలో రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వకుంటే మళ్ళీ బూసాన్ అదే సౌత్ కొరియాకి వెళ్ళడానికి చాలా కష్టం అవుద్ది. సో దట్ అది మెయిన్ లైక్ టార్గెట్ అన్నట్టు మనకు ఈ 2 రోజులలో. అండ్ వీటిలో ఏంటి ఛాలెంజెస్ ఏంటంటే మనం సైకిల్లో మరి ఎట్లా చేస్తారు, అలో చేస్తారా లేదా, అలో చేస్తే ఎంత టికెట్ తీసుకుంటారు. అండ్ బోటు వచ్చేసి 2 రకాలుగా ఉన్నాయి. ఫాస్ట్ ఫెర్రీ ఉన్నది, స్లో ఫెర్రీ ఉన్నది. సో ఫాస్ట్ ఫెర్రీ ఒక టైంకి ఉన్నది, స్లో ఫెర్రీకి ఒక టైంకి ఉన్నది. స్లో ఫెర్రీకి అయితే టికెట్స్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ డే ఆఫ్ ద ఎగ్జిట్ నా జపాన్లో లాస్ట్ డే ఆఫ్ ది ఎగ్జిట్ రోజు నేను వెళ్ళాలి. అండ్ ప్రతిసారి ఒక కంట్రీ దాటేటప్పుడు చాలా టెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. జపాన్లో అయితే స్మూత్గా ఎంట్రీ అయినా, చైనా నుండి మాత్రం చాలా హార్డ్గా ఎగ్జిట్ అయినా, మళ్ళీ జపాన్లో మరి జపాన్ నుండి స్మూత్గా ఎగ్జిట్ అయ్యి కొరియాలో ఈజీగా ఎంటర్ అవుతానా లేదా అనేది చూడాలి. సో మెయిన్ టార్గెట్ అదే, చూద్దాం ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి. ఇక్కడ ఎలా ఉంది తెలుసా, మామూలు ఇప్పుడాక ఎవరైనా బయటికి డాగ్స్ని తీసుకొస్తారు కదా, అవి కనుక బయట షిట్ పోతే మళ్ళీ వాటిని వీళ్ళు టిష్యూ పేపర్లతోటి తీసేసి వాటిని తీసుకుపోయి డిస్పోజ్ చేస్తున్నారు. అమ్మో ఇంత నీట్గా ఉంటే కష్టమే అనుకోండి, అది మ్యాటరు. మై గాడ్, ఇక చూడండి ఇక్కడ రోడ్ బ్లాక్ చేసిండు. అటు పోవాలి నేను, మరి ఇటు రూట్ ఉందా ఇటు చూపెడతాను కానీ ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ వాకింగ్ రూట్లో ఇదే ప్రాబ్లం, సైకిల్కి ఏమో రూట్ లేదు. వాడేమో స్టాండ్ రైట్ అని అంటాడు. సరే చూద్దాం ప్లాన్. సో మళ్ళీ ఒక టన్నెల్ అయితే వచ్చింది. అండ్ ఇంకా 153 kilometers ఉంది. అర్లీ మార్నింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అర్లీ మార్నింగ్ దగ్గర లంచ్ టైంకి దగ్గరికి వచ్చింది. ఫుల్ ఆకలి అవుతుంది. మళ్ళీ నాకేంటో ఈ మధ్య బాగా దయ్యం పట్టినట్టే ఆకలి అవుతుంది. మరి ఎక్కువ దొక్కడం వలన లేకుంటే మౌంటైన్స్ వలన లేదు కానీ ఇక్కడ ఏం మాట్లాడడానికి లేదు. చెప్పాలంటే చాలా డిస్టర్బెన్స్ ఉంది. చూసారా మళ్ళీ ఒక టన్నెల్ వచ్చింది. ఎన్ని టన్నెల్ ఉన్నాయో, చాలా టన్నెల్స్ ఉన్నాయి. అంత పెద్ద హిల్స్లో వెళ్తున్నాను నేను, అర్థం చేసుకోవాలి మీరు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఆ కిందంతా సిటీ, హోఫు సిటీ పేరు. చాలా బాగుంది కదా సిటీ, మాత్రం చాలా నీట్గా ఉంది.
ఆ సిటీలోకి అయితే వెళ్ళమని ఒక రూట్ చూపెడుతుంది, ఇంకా రూట్ ఏమో స్ట్రైట్కి వెళ్ళిపో ఉంటుంది. సిటీలోకి వెళ్తారా వెళ్ళడా తెలియదు, కానీ పిలిచి ఎట్లా చేద్దాం అనేది. కానీ ఇంకా 150 కిలోమీటర్లు ఉంది, 152. సో మనం అది రీచ్ అవ్వాలి జల్దీ. చూడండి ఎంత బాగుందో అసలు సిటీ మాత్రం, చాలా క్రేజీగా ఉంది, చాలా పెద్ద సిటీ. ఇక మనమేమో ఇటు సైడ్ వెళ్దాం. నేను ఒక దారిలో వెళ్తున్నా. నేను ఈ దారిలో అయితే అసలు నేను చెప్పాలంటే దీనికి దారి లేదు ఫస్ట్, అండ్ ఇది ఎటుపోతుందో తెలియదు. బట్ చిన్న ట్రయల్ వేస్తున్నా, అంటే నాకు హైవే పక్కన ఉంది, హైవే మీదకి అయితే వెళ్ళొద్దు. సో ఎందుకు వెళ్ళొద్దు అని అంటే అక్కడ రెస్ట్రిక్టెడ్ హైవే, టూ వీలర్స్ రెస్ట్రిక్టెడ్. సో దట్ అందుకని చెప్పేసి నేను ఈ దారి చూస్ చేసుకున్నా. అసలు ఈ దారి ఎటుపోతుందో నాకు తెలియదు. బట్ ఫస్ట్ అయితే ఇగో ఎవ్వరు లేరు, అండ్ ఈ రాడ్డు ఇంకొక రాడ్డుకు కనెక్ట్ అయింది. ఆ రాడ్డు రంబోలా ఎటుపోతుందో నాకు తెలియదు. ఓహో ఓకే. తర్వాత ఈ రాడ్డు రంబోలా సరే చూద్దాం, ఏదో ఒక రోడ్డుకు ఇటు చూద్దాం. ఇటు ఒక రోడ్డు ఉంది, సన్న రోడ్డు. అయ్యా బాబోయ్, ఇలాంటి తెలివి కల్లా అర్రే ఇక్కడ ఆరెంజెస్ ఉన్నాయి, తెంపుకొచ్చుకుందామా? ఇక్కడ ఆరెంజెస్ ఉన్నాయి, తెంపుకొచ్చుకోవచ్చో తెంపుకరారా తెలియదు. సో తీసుకున్నా. అమ్మ రిచ్ ఇన్ విటమిన్ సి అంటారు కదా, అది ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. అండ్ సో వీలైతే మీరు కూడా తినండి. కరోనా టైంలో ఇవి బాగా ఇచ్చారు కదా తినడానికి, అంటే విటమిన్ సీలు ఇచ్చారు కదా, సప్పర్ ఇచ్చారు కదా, మీరు కూడా చాలా హెల్దీ, తినండి. సో ఫ్రెండ్స్ ఏం చేసిన అంటే డ్రోన్ ఎగిరేద్దామని తీశాను, కానీ ఇక్కడ ఒక్కటే ముచ్చట, డైరెక్ట్ రిస్ట్రిక్టెడ్ జోన్ అని ఉన్నది. సో జపాన్లో రిస్ట్రిక్టెడ్ జోన్ అని ఉన్నాక నువ్వు డ్రోన్ ఎగిరేసుడికి ఇట్లా చేస్తే నీకు అక్కడ చూపెట్టినా కూడా నీకు డ్రోన్ ఎగిరేసినావు అని చెప్పేసి సీరియస్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకు లాస్ట్ 2 రోజుల ముందు ఇలాంటి కథలు పడు అవసరం లేదు. ఆ ఒక్క డ్రోన్ ఫుటేజ్ తోటి, అంటే లైక్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నట్టు, నేను మీకు గోప్రోలో కూడా చూపెడతా. కానీ ఆ ఒక్క డ్రోన్ ఫుటేజ్ తోటి నాకు ఏదో లక్షలు అయితే మిస్ అవ్వవు. నాకు వచ్చే లైక్ ఇప్పుడు ఇదో 1,50,000 ఓడగొట్టుకున్నాడు, చాలా లైక్ మూర్ఖత్వం అని చెప్పాలి. వచ్చే 1,000-1,500 కోసము. సో దట్ అని చూపెడదాం అనుకున్నాం మీకు, కానీ ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ మాత్రం, అస్సలు ఎక్సలెంట్ ఉంది. కానీ పైన అన్ని ఎయిర్ క్రాఫ్ట్లు అవి పోతున్నాయి. సో దట్ దానికోసం అని చెప్పేసి వాడు అలో చేయలేదు. వాడు అలో చేస్తేనా ఏమని ఉండేది, అసలుకి ఓపెన్ చేయగానే రిస్ట్రిక్టెడ్ జోన్ అని ఉన్నది, ఫ్లై అవ్వదు అని చెప్పేసింది. ఇప్పుడు ఒకవేళ పైకి పోగానే రప్పున పట్టేసి జామ్ అవుతాయి, సిగ్నల్ జామ్ అయిపోయి ఇంకా అంతే. ఇక చూడండి గాలి కూడా ఎట్లా వస్తుందో, డ్రోన్ ఎటు కొట్టుకుపోయేది తెలియదు. ఇప్పుడు నేను లాస్ట్ డేలో కూడా కొట్టుకున్నాను ఎందుకని చెప్పేసి ఆపేసాను. సో ఇట్లా సైక్లింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే నాకు ఇక్కడ వ్యవసాయం అన్నారు కదా, చాలా వరకు వ్యవసాయం చెప్పుంటుంది అని చెప్పేసి. సో మీరు చూసుకుంటే ఇక్కడ వ్యవసాయం కనబడుతుంది. వ్యవసాయం అంటే వరిచేను, మీరు చూసిరా ఇప్పుడు వరిచేను ఇది ఎట్లుందో. వీళ్ళు అంటే ఇట్లా లైక్ 1, 2 ఇక్కడ 4 వరుసలు, తర్వాత ఇక్కడ 4 వరుసలు, అక్కడ 4 వరుసలు, ఈ విధంగా పెట్టారు. పొలంలో నీళ్ళు అసలు లేవు, నిండుగా నీళ్ళు లేవు. అండ్ కలుపు కూడా కనబడట్లేదు నాకు. మరి వీళ్ళు కలుపు మందు కొట్టారా లేకుంటే వీళ్ళు ఎట్లా చేస్తారా అనేది మనకు తెలియదు. కానీ సో ఈ విధంగా కలుపు అయితే ఏం కనబడట్లేదు. అండ్ నిండా నీళ్ళు ఉండడం వల్ల కూడా కలుపు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వ్యవసాయ పద్ధతిలో వీళ్ళది డిఫరెంట్గా ఉన్నది. ప్రతి వరుసకు ప్రతి లైన్కి 4 వరుసలు, అది 4 వరుసలు, అది 4 వరుసలు, ఇట్లా ఈ విధంగా పెట్టుకొని వ్యవసాయం అయితే చేస్తున్నారు. నీళ్ళు చూడండి బిల్కులు అయితే కనబడతలేవు. మన వర్షానికి నీళ్ళు ఉండొచ్చు ఇవి కూడా. నేను నీళ్ళు లేకుండా కూడా మామూలుగా వరిని అయితే వీళ్ళు పండిస్తారు. మనము నీళ్ళు లేక పర్రెలు వారింది అది అని చెప్పేసి బాధపడతాం, కానీ ఇక్కడ నీళ్ళు లేకుండానే పండిస్తున్నారు. సో ఇది నాకైతే చాలా కొత్తగా అనిపించింది. అండ్ రియల్లీ చాలా గ్రేట్ కదా. అండ్ ఇది ఒక కొత్త వ్యవసాయ పద్ధతి జపాన్లో. అండ్ చూడండి పాతది అట్లనే ఉన్నది. ఇప్పుడు మామూలుగా పాతది ఏదైతే ఉందో
ఇది ఇందులోనే కుళ్ళిపోయింది, అంటే దున్నేసి ఇందులోనే కుళ్ళిపోయి అది ఎరువుగా మారుతుంది మొత్తము. అండ్ ఇగో ఇది మొత్తం కూడా చూసుకుంటే ఈ విధంగానైతే వీళ్ళు ఈ వరిని అయితే సాగు చేయడం జరుగుతుంది. మళ్ళీ సైక్లింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? ఫారెస్ట్లో. ఇప్పటి వరకు ఒక 400 మీటర్స్ ఎక్కినాము, ఇంకా 800 మీటర్స్ ఎక్కాలి. అండ్ 120 కిలోమీటర్స్ ఉంది ఇంకా. ఇప్పటిదాకా వాళ్ళలేదు. కరెక్ట్ అడవిలోకి వచ్చి నేను ఎటు పారిపోకుండా, ఎటు తప్పించుకోకుండా, ఎక్కడ షెల్టర్ తీసుకోకుండా ఉంటుంది చూసినావా, అక్కడ వాన పడుతుంది. ఎంత బల్బు దీనికి, టూ మచ్ కదా, చాలా టూ మచ్. మళ్ళీ హైటు కష్టాలన్నీ నీకు ఒకటేసారి ఇస్తా, అట్లా తప్పించుకుంటప్పుడు ఇక మనం తప్పించుకుంటే ఎట్లా అన్నట్టు చేస్తాడు దేవుడు. ఈ కష్టాల పిల్ల తల్లి గాను. మీకు ఒకసారి చూడండి గూగుల్ మ్యాప్, అటు ఇటు కొండలకి వెళ్ళి ఒక చిన్న రోడ్డు తీసుకొని వచ్చింది నన్ను. మరి నాకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే కరెక్ట్ తీసుకొచ్చిందా లేదా అనేది. అండ్ సౌండ్లు అక్కడికి వెళ్ళి కొంచెం వింత సౌండ్లు వస్తే జల్లుమంటే అసలుకి మనసు, అంటే లైక్ ఏమన్నా పందులు అయితే ఏమవుతుంది కానీ అడవి పందులు, ఇక పులులు సింహాలు అయితే జపాన్లో లేవు అనుకుంటా, ఏనుగులు కూడా లేవు. అమ్మా చూడండి ఎలాంటి రోడ్లలోకి వెళ్ళి ఎట్లా నన్ను పట్టుకోబోతుంది ఈ గూగుల్ మ్యాప్, ఇట్లా వేస్తుంది ఇది. అమ్మ చాలా పెద్ద పెద్ద కొండలు దాటాల్సి వస్తుంది గూగుల్ మ్యాప్ పుణ్యమా అని. హార్డ్ డిఫరెన్స్ చాలా. లాస్ట్ 2 days రైడ్ మాత్రం క్రేజీ ఉంది, చంపేస్తుంది కొన్ని. చెప్పాలంటే ఇంకా అసలుకి అక్కడ సింగిల్ వే ఉండే, వెళ్ళడానికి అవ్వలేదు నాకు. మొత్తం నడుచుకుంటూ వచ్చిన 2 కిలోమీటర్లు కొండపైకి. చుక్కల నోడి అసలుకి పెదాలు అలిగిపోయిన చలికి. వర్షం కూడా పడ్డది లైట్గా. ఆకలి అవుతుంది ఫుల్గా, టైం కూడా అవుతుంది, 1-2:30 అవుతుంది. 7-11 వచ్చింది. తిని కూర్చుంటా. ఎంత అయితే ఇంత ఎత్తియాలి కానీ అమ్మో రిస్క్ తీసి దారుణంగా ఉంది పరిస్థితి. సో చూడండి రెయిన్ స్టార్ట్ అయిపోయింది, ఫుల్గా రెయిన్ పడుతుంది. ఎక్కడైనా ఆగుదామన్నా కూడా లేకుంటే ఇక్కడ చెట్టు కింద ఆగిన. సో చెట్టు అయితే కొంచెం సేఫ్. అండ్ ఇక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నాయో లేదో నాకు తెలియదు, పక్కా పెడితే. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి అయితే దీని కింద ఉన్నా. అండ్ వర్షం గట్టి పడుతున్నా, తడవాలని అస్సలు లేదు వర్షంలో. సో కాబట్టి నేను తడవను, ఎంతసేపు పడుతుంది పడను. ఎండ కొట్టుకుంటే వాన పడుతుంది, చూడండి ఎంత దుర్మార్గం. సో 96 కిలోమీటర్స్ అయినాయి ఫ్రెండ్స్. టైం వచ్చేసి 5:30 అవుతుంది. యా ఈ వర్షం కంటిన్యూగా పడుతూనే ఉన్నది. నాకు ఇది ఒక తలకాయ నొప్పి పెట్టింది. ఈ వర్షం పడడం వల్ల ఏమవుతుందంటే, మొన్ననే ఏమైంది, వర్షం పడడం వల్ల నాది DJIది లైక్ కొత్త మైక్ కొన్నగా చైనాలో, ఆ రిసీవర్ ఏదైతే ఉందో రిసీవర్లకు మరి ఎట్లా పోయినాయో వాటర్ తెలియదు కానీ ప్రొటెక్ట్ చేసినా కూడా రిసీవర్ ఖరాబ్ అయిపోయింది. 20,000 రూపాయలు బొక్క. మరి అది రిపేర్ అవుతుందో లేదో తెలియదు, అదొకటి. ఇప్పుడు మళ్ళీ నాది పాత రాడ్ మైక్ ఉండే, ఇప్పుడు రాడ్ మైక్ తోటే రికార్డ్ చేస్తున్నాయి ఇది రాడ్. సో చూడాలి ఇంకా. అండ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాము. మౌంటైన్స్ అన్నీ అంతా వర్షంతో నిండిపోయి ఉన్నాయి, పడుతూనే ఉన్నాయి వర్షము. అండ్ ఇప్పుడు నాకు ఇప్పుడు వర్షంలో తడిచి అంత ఓపిక అస్సలు లేదు. సో నేను తడవదలుచుకోలేదు వర్షంలో. సో ఇంకా అట్లనే వెళ్తున్నా. ఇక్కడ క్యాంప్ వేసుకున్నాం ఇవ్వాలనుకున్నా యాక్చువల్లీ చెప్పాలంటే. ఈ వర్షం పడుతుంది, మొత్తం రాత్రి అంతా తడుస్తాము. పొద్దుగానే పచ్చి క్యాంపును లైక్ ప్యాక్ చేసుకొని పోవడం కష్టం. నాకు తెలిసి సౌత్ కొరియాలో మ్యాక్సిమం కౌచ్ సర్ఫింగ్ను క్యాంపింగు ఇవే ఉంటాయి షూర్గా. ఇంకా అట్లనే మెయింటైన్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా సౌత్ కొరియాది. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ ఏంటి అంటే, నేను ఇప్పుడు వెళ్ళబోయే కెఫేలో మెయిన్ ప్రాబ్లం ఎట్లుంటుంది అంటే, వీళ్ళది ఇప్పుడు రాత్రి 6 గంటలకు పోయినాం అనుకోండి, పొద్దుగాల 6 గంటల వరకు కంపల్సరీ ఎగ్జిట్ అయిపోవాల్సిందే.
అంటే 12 గంటలు మాత్రమే ఉంటుంది. 12 గంటలకు ఒక 3000, 15 గంటలకు 4500, 700, 4500 అట్లుంటుంది అన్నట్టు. సో కాబట్టి నేను వచ్చినా కూడా ఆ కెఫేలో పోవట్లేదు. అట్లా టైం అంతా అట్లా తిరిగి అదొకటి ఇదొకటి తిని ఇగో వచ్చేసినాను. ఇగో అది వచ్చేసి కనబడుతుందా మీకు? 24 hours ఓపెన్, 24 hours ఓపెన్ క్లబ్. అది కకాయిట్స్ క్లబ్ అంటారు దాన్ని. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అటు ఇటు తిరుక్కుంటా కొంచెం అట్లా టైం వేస్ట్ చేసుకుంటా, టైం పాస్ చేసుకుంటా తినేసి మెల్లగా 7 గంటలకు అట్లా 7:30కి అట్లా పోయినాం అనుకోండి, కొంచెం పొద్దుగాల దాకా కొంచెం పడుకోవడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది అన్నట్టు. అది ముచ్చట. చలో టైం వేస్ట్ కావద్దు అని చెప్పి, టైం వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు 6 అవుతుంది టైము, చూసుకోవచ్చు మీరు. సో 6 అవుతుంది టైము. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఇక్కడికి వచ్చి తిందామని చెప్పేసి వచ్చిన. ఇది గ్వాజా అంటారు. ఇవి వచ్చేసి 1 2 3 6 అవి ఏమంటారు గ్వాజా అంటే, వీటిని ఏమంటారు అంటే అవే మోమోస్లా ఉంటాయి. అండ్ 2 చికెన్ ముక్కలు, కొంచెం ఫ్రైడ్ రైస్. ఇగో ఇది జస్ట్ ఎగ్గు వేడి నీళ్ళలో ఎగ్గు డ్రాప్ అంటారట దీన్ని. సో ఎగ్గుని వేడి నీళ్ళలో పోసి ఇట్లా కలిపితే ఈ సూప్ వస్తుంది అన్నట్టు. సో ఇది మొత్తం కూడా ఇంత చల్లగా ఉన్న ఐస్ వాటరే ఇస్తారు వీళ్ళు ఇది. అండ్ ఇది వచ్చేసి నాకు 1200 ఎన్నులు పడ్డది. 1200 ఎన్నులు అంటే ఒక 700 రూపాయలు అనుకోండి. ఒక డిన్నర్కి 700 రూపాయలు ఇక్కడ. సో అది ఇక తినేసి ఇంకా పోయి క్లబ్ పోయి పడుకున్నాడే అంతే. ఎడిట్ చేసి పడుకుంటా అంతే. చాలా పద తిందాం ఇంకా.